ఉద్యోగాలు 58 నుంచి 55 అయిపోయినాయని ఆ రోజున చాలామంది బాధపడ్డారు. కరణికాల వ్యవస్థ కూడా పోయింది అని చెప్పనన్నారు. అయితే ఇవాళ జగన్ గారు తీసుకొచ్చినటువంటి ప్రవేశపెట్టినటువంటి గ్రామ సచివాలయాల్లో ఇది కొంత డైరెక్ట్ ఉదాహరణగా నేను తీసుకుంటున్నాను. గ్రామ సచివాలయాల్లో ఉద్యోగాలు 1,36,000 మందికి ఇచ్చారని చెప్పని మనందరికీ తెలుసు. దీనిలో సగభాగం రిజర్వేషన్లకు పోగా మిగతా సగభాగంలో మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన వారికి చాలామందికి ఉద్యోగాలు వచ్చినాయి అనేటువంటిది మనకున్నటువంటి సమాచారం. దానికి రెంటచింతల మధుసూదన శర్మ అనే నా మిత్రుడు ఆయన తెలిపిన ప్రకారం బ్రాహ్మణులకి ఒక్క మార్కాపురం పట్టణంలోనే 29 మందికి వస్తే మొత్తం నియోజకవర్గంలో 42 మందికి ఉద్యోగాలు వచ్చాయి అని ఆయన తెలియజేశారు. అంటే రాష్ట్రంలో ఆల్మోస్ట్ ఎంతమందికి గ్రామ సచివాలయాల్లో ఉద్యోగాలు వచ్చినాయి అనేటువంటిది మనం చూడాల్సినటువంటి విషయం. ఆ రకంగా బ్రాహ్మణులకి మళ్ళా ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చాయి. ఆ రోజున జరిగినటువంటి అన్యాయానికి కొద్దో గొప్పో న్యాయం ఇప్పుడు జరిగింది అనటంలో సందేహం లేదు.